వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమైనాయి. కానీ ఈ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో మిత్రులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎక్కడా రాజీ పడం, ఈ కూటమి ద్వారా తప్పకుండా ఆంధ్ర రాష్ట్రానికి దిశ చూపించే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. గట్టి పరిపాలనకే శ్రీకారం చుడతాం. సెంటిమెంట్ కూడా గౌరవిస్తాం. పొట్టి శ్రీరాములు గారి యొక్క ఏదైతే ఆత్మ త్యాగం చేశారో, బలిదానం చేసుకున్నారో, ఆ రోజున డిసెంబర్ వస్తుంది. స్టేట్లో ఒక పెద్ద ఫంక్షన్ చేసి తద్వారా ఆయనకు నివాళులు అర్పించడమే కాకుండా ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదాం. ఒక రాష్ట్రం కోసం త్యాగం చేసిన వ్యక్తిని జీవితంలో మన ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేస్తాం. కన్యకా పరమేశ్వరి దీనికి కూడా మనం ఆలోచించి ప్రాధాన్యత ఇచ్చాం. ఇంకొక పక్కన ఎప్పుడో స్వాతంత్రం రాకమునుపు డొక్కా సీతమ్మ ఏదైతే గోదావరి దాటి ఆ సైడ్ వస్తే ఎంతమంది వస్తే అంతమందికి ఆమె స్వయంగా వంట చేసి పెట్టి లాంతర పెట్టుకొని వాళ్ళకు రిసెప్షన్ ఇచ్చింది. రాత్రిలో వచ్చినా ఎప్పుడొచ్చినా స్వాగతం పలికింది. అలాంటి స్ఫూర్తి ఇప్పుడు కూడా ఈస్ట్ గోదావరి ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా డొక్కా సీతమ్మ గారిని గుర్తుపెట్టుకుంటారు. అందుకే మిడ్ డే మీల్ స్కీమ్కి ఆవిడ పేరు అక్కడ పెట్టాం. ఇది ఒక మన పూర్వీకుల్ని మనం గౌరవించుకుంటే మనల్ని మనం గౌరవించుకుంటూ అవుతుంది. అలాంటి సెంటిమెంట్స్ అన్ని కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం. ఇంకో పక్క రాష్ట్రంలో మాకు ఎవ్వరికి కూడా ఇక్కడ అనుమానం లేదు, నాకంటే ఎక్కువ గట్టిగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే ఈ సోషల్ మీడియాలో కానీ లేకపోతే గంజాయి కానీ ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో అరాచక శక్తుల్ని పూర్తిగా కట్టడి చేయాలని డిటర్మినేషన్ వరకు ఉంది. నేను ఒకటే వారి ద్వారా మేమిద్దరం కూడా హామీ ఇస్తున్నాం, ప్రజలకు హామీ ఇస్తున్నాం. రాజీ పడం, సంఘ విద్రోహక శక్తుల్ని అరికడతాం. ఎవరైనా సోషల్ మీడియా ద్వారా ఏ ఆడబిడ్డని అవమానం చేసే విధంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు వాళ్ళు గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఈరోజు గౌరవప్రదంగా ఇక్కడికి వచ్చేది ప్రజా జీవితంలో ప్రజాసేవ చేయాలనుకుని వస్తాం. అలాంటిది వచ్చి తెల్లవారితో నిద్రలేచి ఎవడు మన మీద సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అని మనం చూసుకోవాల్సిన పరిస్థితి లేదు. రాజకీయాన్ని రాజకీయంగా చేరిద్దాం. అదే సమయంలో ఇష్టానుసారంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టం. గత ఇక మీదట మాత్రం ఏదైతే నేను ఒకటే చెప్తున్నా, నా జీవితంలో నేను ఎక్కడా రాజీ పడను. తీవ్రవాదులపైన పోరాడాను. నా ప్రాణానికి ముప్పు వచ్చినా భయపడలేదు. మత విద్వేషాల్ని కంట్రోల్ చేశాను. ముఠా నాయకుల్ని ఎక్కడికక్కడ కట్టడి చేశాం. ఈరోజు రాయలసీమలో ముఠాలు లేకుండా ఒకప్పుడు సినిమాలు తీస్తే రాయలసీమ కథలే పెట్టేవాళ్ళు సినిమాలంతా కూడా. అలాంటిది ఇప్పుడు వాళ్ళు సినిమాలు తీయాలన్న పాత చరిత్ర తీయడమే తప్ప ఇప్పుడు కొత్తగా ఎక్కడ సంఘటనలు లేవు. అలాంటి చరిత్ర రాదు. అదే సమయంలో ఈరోజు రౌడీలు అనే వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా అక్కడక్కడ ఉన్నారు. కొంతమంది బ్లేడ్ బ్యాచ్ అవి కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా చెప్తున్నా ఈ సభ ద్వారా, బ్లేడ్ బ్యాచ్ జాగ్రత్తగా ఉండండి. చేస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. గట్టిగా కాదు, మీరు ఒక కన్నెర్ర చేసే వరకే కానీ జీరో టాలరెన్స్ అండ్ లా అండ్ ఆర్డర్. దర్ ఇస్ నో సెకండ్ లా. ఇంకా పకడ్బందీగా నిర్వహిద్దాం. పోలీసు వ్యవస్థను ఇప్పటికే ప్రక్షాళన చేస్తున్నాం. ఇంకా అక్కడక్కడ ఉంటే ఒకటి రెండు ఉంటే అవి కూడా వేరేస్తాం. ఎక్కడ చూసినా పకడ్బందీగా నేను ఒకటే మా మెంబర్స్కి ఉండే మెంబర్స్ కొడుతున్నా, మీరు లా అండ్ ఆర్డర్ మీ చేతికి తీసుకోవద్దండి. ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్కు విఘాతం కలిగించే వ్యక్తులుంటే మాత్రం వాళ్ళని ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది కూడా చేస్తాం. ఇవన్నీ చేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి తాపత్రయం కూడా మీరు చూశారు. వేరే రాష్ట్రాలకు పోతే వాళ్ళ అభివృద్ధి చూసి ఆ అభివృద్ధి మనం మాట్లాడినప్పుడు మనం చేసుకోలేకపోతున్న బాధ ఉంది. ఈరోజు ఒక హైదరాబాద్ పోయినా, ఒక బెంగళూరు పోయినా, ఒక చెన్నైకి పోయినా, ఒక ముంబైకి పోయినా వాళ్ళు మనకంటే ముందుకు పోయారని బాధ ఉంది. అలాంటి బాధ లేకుండా ఇక్కడ ప్రజలకు కూడా న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ తప్పకుండా జరుగుతుంది. దానికి మొదటి అడుగే నిన్న పెట్టుబడులు రావడం. ఫస్ట్ టైం పెట్టుబడులు వరదలు కూడా ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే స్టాప్ అయినాయి. మనం కానీ సుపరిపాలన ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఏ విధంగా చేయాలో అన్ని చేస్తున్నాయి. మళ్ళీ సంపాదించిన ప్రభుత్వం కష్టపడి పనిచేద్దాం, సంపద సృష్టిద్దాం, ఆదాయాన్ని పెందాం. ప్రతి ఒక్క రూపాయి కూడా పేదవాళ్ళ కోసం ఖర్చు పెడదాం. ఇది నిరంతరం చేసే కార్యక్రమం.
మన స్టేక్ హోల్డర్స్ అంతా ప్రజలు. ఆ ప్రజల్లో కూడా పేదవాళ్ళకి మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే వీలైతే నేను ఆలోచిస్తున్నా, జనవరి నుంచి P4 పాలసీ తీసుకొచ్చి ఒక 15 లక్షల మందో 20 లక్షల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ 20 లక్షల మందిని ముందు ఫోకస్ చేసి వాళ్ళ పైకి తీసుకొద్దాం. ఆ తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ కూడా శ్రీకారం చుట్టి నిరంతరం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చే అవకాశం వస్తుంది. ఈ అసెంబ్లీ ఒక పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయంలో మనం చేసే నిర్ణయాలు ప్రజల జీవితాలను మారుస్తాయి, భావి తరాల భవిష్యత్తును మారుస్తాయి. ఈరోజు ఇక్కడ కూర్చొని ఆనందంగా చెప్పుకుంటున్నాం అంటే, అమెరికాకు పోయే ఇండియన్స్ లో ప్రపంచంలోనే అమెరికాకు పోయే వాళ్ళు ఎక్కువ మంది భారతీయులు. అందులో 3,30,000 మందిలో 56% తెలుగు వాళ్ళంటే, ఆ తెలుగు వారు పోవడానికి ఫౌండేషన్ వేసింది మనమే. అది చూసినప్పుడు ఒక ఆనందం. నాలెడ్జ్ ఎకానమీలో అగ్ర దేశంలో మన వాళ్ళు ఈ విధంగా దూసపోతున్నారంటే మనం ఎందుకు ముందుకు పోలేమని అడుగుతున్నా. ఇక్కడ ఉండే వాళ్ళు ఎందుకు చేయలేకపోయామని అడుగుతున్నా. అమెరికాలో ఉండే వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం క్రియేట్ చేయగలిగితే ఇక్కడ కూడా అభివృద్ధి అవుతుంది. దానికే నాంది పలుకుతాం. అందరూ సమిష్టిగా పనిచేద్దాం, ఎప్పటికప్పుడు చర్చలు చేద్దాం. మీతో కూడా నేను మాట్లాడతాను, సబ్జెక్ట్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. అందరం కలిసి మనల్ని నమ్ముకున్న ఈ ప్రజానీకానికి న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి డిప్యూటీ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళ పార్టీని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ ఎన్డీఏ కూటమి ఒక డెడ్లీ కాంబినేషన్ కావాలి. ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ఒక అంకితమైన భావంతో పనిచేసి తెలుగు జాతి యొక్క ప్రతిష్టను కాపాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి ఈ వేదిక ఒక ప్లాట్ఫామ్ కావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ఇక్కడ మమ్మల్ని చూసే ప్రజాని